హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రయాతశ్రీ వ్లాగ్స్ అండి. నేనైతే ఇదిగోండి ఉదయమే లేచాను, కాఫీ అయితే కలుపుకుంటున్నానండి. మా పిల్లలైతే టిఫిన్ సేమియా అయితే ఖాయమన్నారండి. దానికోసం ఇదిగోండి, ఇవి పెద్ద సగ్గు బియ్యం కదండి, తొందరగా నానవన్నమాట. కడిగైతే నానబెట్టాను. ఇదిగోండి స్టవ్ మీద పెడుతున్నాను. ఇది పక్కన అయితే రైస్ అయితే వండుతున్నానండి. ఇప్పుడు స్కూల్కి క్యారేజీలు పెట్టాలి కదా, అవ్వలేదండి. ఇది కూడా కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే తాగుతున్నాను. సగ్గుబియ్యం అయితే ఉడుకుతున్నాయండి. ఒక పక్కన మనం సేమియాలు అయితే వేసుకుందాం. సేమియాలు అయితే వేసుకుందామండి. ఓకే, కొంచెం నెయ్యి అయితే వేసుకుని ఇది కరిగిన తర్వాత సేమియాలు వేస్తానండి. నెయ్యి అయితే కాగింది కదండి, సేమియాలు అయితే వేస్తున్నాను. ఇదైతే సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, హైలో పెడితే మాడిపోతాయి. దోరగా వేస్తే సరిపోతుందండి. ఇవ్వ సేమియా కాయడానికి అయితే పాలైతే సేమియా అయితే తరపునానండి. సేమియాలు వేగిపోయినాయండి. తీసేస్తున్నాను. కాగిపోయినాయండి. ఇందులో సేమియాలు వేస్తున్నాను. సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టి పెట్టాను కదండి, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవి పాలలో కాసేపు ఉడకనివ్వాలండి. సేమియాలు ఉడకాలి కదా, అవి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ ప్రాసెస్ అందరికీ వచ్చండి, సేమియా కాసుకోవడం అందరికీ వచ్చు, కాకపోతే నేను వీడియో చేస్తున్నాను అంతే. అంతేనండి, సేమియా కూడా అయిపోయింది. దీన్ని కట్టేసి షుగర్ వేస్తాను. స్టవ్ కూడా కట్టేసానండి. ఇదిగోండి, దీనికి సరిపడా షుగర్ అయితే వేస్తున్నాను. స్టవ్ కట్టిన తర్వాత షుగర్ వేసుకోవాలండి, అప్పుడైతే పాలు ఇరగవన్నమాట. సరిపోతుందండి షుగర్ అయితే. ఇదేనండి, సేమియా అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.